ఇదైతే అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్‌కైతే ఎళ్ళిన రోజు వీడియో అండి. మేము అరౌండ్ మార్నింగ్ అయితే 6కి అలా బయలుదేరుదాం అనుకున్నాం కానీ, బయలుదేరినప్పటికైతే 9 అయితే అయిపోయింది. ఇంక చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంక గుడైతే ఎంత రష్‌గా ఉంటదో ఏటో అని అనుకున్నాం గానీ, గుడైతే చాలా రష్‌గా అయితే ఉన్నదండి. ఇంక మేమైతే ఎళ్ళగానే ఫస్ట్ అయితే రూమ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మామూలు అక్కడ మనకి పాక ఇల్లులు అయ్యి కూడా ఉంటాయి గానీ, ఇంక పిల్లలతోని ఆ పాకిళ్ళలో ఆటిల్లో ఉంటే బోలెడంత ఎండ, ఆల్రెడీ ఎండ కూడా చాలా బాగా ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఇంక మేమైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. అరౌండ్ 2000 ఎంతో పడినట్టున్నది. ఇంకా ఏసీ రూమ్ అయితే అమ్మవారి ఎదురుగుంటే ఏసీ రూమ్ అయితే ఉన్నది. ఇంకా అక్కడైతే తీసుకున్నాము. ఇంక తీసుకున్న తర్వాత అయితే ఇంకా రూమ్‌లోనైతే ముందు లగేజ్ అంతా రూమ్‌లో అయితే పెట్టేసి, ఇంకా మా అత్తయ్య గారు, ఇంకా మా ఆడపడుచు అయితే ఎళ్లారు. కోడిని అదంతా కోయిచ్చేసి, ఇంకా వాళ్ళే అక్కడ మనకి ప్రొవైడ్ అయితే చేస్తారండి. అక్కడ మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలి. వంట అయన్నీ గూడా ఆళ్ళే చేసిస్తారు. అక్కడైతే మొత్తం అన్నీ సామాన్లన్నీ మా అత్తయ్య అయితే ఇచ్చేశారు. ఇంక ఇచ్చేస్తే వాళ్ళే చికెన్ అయన్నీ వండేశారు. ఇంక మేమైతే ఇంటి దగ్గర నుంచే బిర్యానీ, ఇంకా రైసు, ఇంకా అయన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే వండేసి అయితే పట్టుకెళ్ళిపోయాము. ఇంక పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడ చికెన్ అయితే ఒక్కటే వండించుకొని అయితే అక్కడ వంట అయితే చేయించుకున్నాము. ఇంక తినేసాము. ఇంక తిన్నప్పటికి అరౌండ్ 1 ఎంతో అయిపోయింది. ఇంక కాసేపయితే కూర్చొని రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయి, ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాము. గుడికి స్టార్ట్ అయినప్పుడు 2 ఎంతో అయినట్టుంది. ఇంక స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు తెలీదు 3 లైన్‌లో ఎళ్ళినా సరే అమ్మవారు దగ్గరలోనే చూపిస్తారేమో అనుకున్నాము. ఇంక అందుకని చెప్పేసి మేమైతే ఫ్రీ లైన్‌లో అయితే ఎళ్ళాము. ఫ్రీ లైన్‌లో ఎళ్ళిన తర్వాత తీరా వచ్చి చూస్తే అక్కడికెళ్తే ₹50 లైన్ ఒకటి, ₹100 లైన్ ఒకటి, టూ లైన్స్ అయితే ఉన్నాయి. అప్పటికి మేము హాఫ్ అన్ అవర్ అయితే లైన్‌లో క్యూ కట్టాము. ఇంక క్యూ కట్టిన తర్వాత ఇంక దగ్గరికెళ్ళినప్పటికి అమ్మవారిని అయితే ఎక్కువసేపు చూపించలేదు. జస్ట్ ఎలాగంటే అలా పంపించేస్తున్నారని చెప్పేసి ఇంక మళ్ళా మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎళ్లి ₹100 టికెట్ అయితే తీసుకొని ఇంకా అమ్మవారి దగ్గరికైతే ఎళ్ళాము. ఎందుకంటే మా పాప అప్పటికి అరౌండ్ 40 డేసో ఎన్ని డేసో అయినట్టున్నాయి పాపకి. ఇంకా అమ్మవారి కాళ్ళ దగ్గర అయితే పెట్టిద్దామని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మళ్ళా ₹100 టికెట్ అయితే తీసుకొని ఇంక బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము. ఇంక బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినప్పటికి ఇంక పంతులు గారికి పాపనిస్తే ఎంచక్కా తల్లి కాళ్ళ దగ్గర అయితే పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా తల్లికి దండం అయితే పెట్టుకోండి. ఇంకా పాపనైతే ఇంక కాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత ఇంక మేమైతే బయటకైతే వస్తాము. బయటకొచ్చిన తర్వాత అయితే బయట నుంచి కాసేపు ఇంకా అమ్మవారిని అంత అలా చూడాలని అనిపిస్తది. ఇంక బయట నుంచి అయితే కాసేపు చూసుకొని ఇంకా బయటకైతే వస్తాం. బయట నుంచి వచ్చిన తర్వాత ఇంకా గుడికి గోపురాలు అయన్నీ కూడా చూసుకొని ఇంక అలా బయలుదేరిపోయాము. ఇంక బయటికి రాగానే చాలు ఇంక మా పిల్లలైతే బొమ్మలని స్టార్ట్ చేశారు. ఇంక అందులోని మా అత్తయ్య ఏమో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాం గానీ, మనం ముందు పాత అమ్మవారు ఏ అమ్మవారినైతే దర్శనం చేసుకున్నా ఆ అమ్మవారి దగ్గరికెళ్ళమా ఏంటి అనుకోని, ఇంకా ఆ అమ్మవారి దగ్గరికైతే ఎళ్లి అక్కడ కూడా కాసేపయితే కూర్చొని అక్కడ కూడా దండవది అయితే పెట్టేసుకొని ఇంకా అక్కడ కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నామండి. మనం ఎక్కడికెళ్ళినా సరే మ్యాండేటరీ కదా ఫోటోస్ అయితే. ఇంక కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఫోటోస్ అయన్నీ తీసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇంక బయటికి రాగానే చాలు ఇంక మా పిల్లలైతే స్టార్ట్ చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొమ్మలు అని చెప్పేసి. ఇంక మరేం చేస్తాం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బొమ్మలైతే కొనేసి చేతిలో పెట్టేసాము. ఇంక పెట్టేసిన తర్వాత ఆల్రెడీ అప్పటికే 5 ఎంతో అయిపోయింది. ఇంకా బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయిన తర్వాత ఇంక మా పిల్లలు కొనుక్కున్న బొమ్మలైతే మేమైతే ఆడుకుంటున్నాము. ఎందుకంటే ఆళ్ళు ఆడట్లేదు, చేయట్లేదు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం. బయలుదేరి ఇంటికొచ్చినప్పటికి అరౌండ్ 7 ఎంతో అయిపోయినట్టుంది. అప్పటికే చీకటయిపోయింది. మీకు గాని ఖచ్చితంగా ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.